ఆయన హాయ్. లారీ చాప్టర్ ఎలా ఉంది సినిమా? లారీ చాప్టర్ 1 రమణ లోడ్ ఎత్తాలిరా ఈ డైలాగ్ విన్నావా ఎప్పుడన్నా? విన్నావు కదా. మస్తు. ఆ డైలాగ్ కి ఈ సినిమాలో న్యాయం జరిగింది అనే ఫీలింగ్ కలిగింది నాకు. లోడ్ ఎత్తిండు, ఎక్కడ ఎత్తాలని ఎత్తిండు, ఎక్కడ దించాలని అక్కడ దించిండు లారీని శ్రీకాంత్ రెడ్డి. ఎవడెవడ అడ్డొస్తే వాడిని తొక్కుకుంటూ వెళ్ళిపోయిండు అనమాట. నిజంగా ఒక ప్రాంక్ స్టారు, ప్రిపేర్డ్ ప్రాంక్ స్టారు, డబ్బులు చేసుకునే వల్గర్ స్టారు. ఈ రోజు నేను హంటింగ్ స్టార్ అని బిరుదు పెట్టుకొని ఎవడన్నా ఇంత ధైర్యంగా ఇంత దమ్ము ధైర్యంతో తనకు తానే బిరుదు పెట్టేసుకొని ఈ రోజు సినిమా థియేటర్లకు వచ్చేసి సినిమా రిలీజ్ చేసేసుకొని అది కూడా ఐమాక్స్ లో థియేటర్లో పడితే ఎట్లా ఉంటుందో తెలుసా రమణ? లోడ్ ఎత్తాలనే డైలాగ్ న్యాయం జరిగితే ఎట్లా ఉంటుందో తెలుసా? ఇగో లారీ సినిమా చూడండి తెలుస్తుంది. కొందరు అడుగుతున్నారు, అన్న నువ్వు కూడా ఉన్నావాట కానీ నేనున్నానో లేనో చెప్తే శ్రీకాంత్ రెడ్డి నన్ను కొడతాడు. నేనున్నానో లేనో తెలియాలంటే లారీ సినిమా వెళ్ళి చూడండి. ఇంకొకటి మదర్ సెంటిమెంట్ ఉందన్న, భార్య సెంటిమెంట్ ఉంది, కూతురు సెంటిమెంట్ ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఉంది. సో ఫ్యామిలీ సన్నివేశాలు చాలా ఉన్నాయి కాబట్టి సినిమా ఖచ్చితంగా హిట్ అయింది. చూడాలని కోరుకుంటున్నా ఫ్యామిలీ పరంగా. అలాగే మాస్క్ కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. లిప్పులు లాకులు లేవు, లిప్పు కిస్తున్నాయా, హ్యాపీగా చూసుకోవడం. వల్గారిటీ లేదు, బూతు లేదు. ఎక్కువ బూతులు అయితే లేవు, వల్గారిటీ ఉంది. బూత్ సినిమాలు ఇస్తాను, ఎవరు చూస్తారా ఈ సినిమా అని చెప్పి కింద కామెంట్ పెట్టారంట. వాళ్ళందరికీ ఒకటి తొక్కుకుంటూ వెళ్ళిండు. ఆ కామెంట్లు అన్నింటి తొక్కుకుంటే కింద తన లారీ చాప్టర్ 1 తో. కానీ అన్ని బూతులు ఉన్నాయి, అంత రొమాన్స్ ఎక్కువ ఉంది. దీనివల్ల ఫ్యామిలీస్ రాలేరు అని చాలా మంది అంటున్నారు. రొమాన్స్ ఏముంది? లిప్ కిస్లే. పెద్ద హీరోల సినిమాలు లేవు, ప్రతి హీరో సినిమాలు వస్తున్నాయి. ఒక మెగాస్టార్ బాలకృష్ణ బాబు, నా వెంకటేష్ గారు వాళ్ళ సినిమాల్లో తప్ప ప్రతి హీరో సినిమాలో లిప్ కిస్లు వస్తున్నాయి. దాంట్లో కామ ఏమున్నా ఏం లేవాడ. ఒక డాన్సింగ్ లో కొంచెం ఈజీగా వేయలేకపోయినా అనే ఫీలింగ్ కలిగింది. ఫైట్ లేదు, ఒక 9-10 ఫైట్లు అయినా మంచిగా కొట్టేసుకుంటూ మ్యూజిక్ తానే, అలాగే ప్రొడ్యూసర్ తానే, హీరో తానే ఒక 4-5 పాత్రలు పోషించండి అనుకోరాదు సినిమా పరంగా. సో కానీ డైరెక్షన్ వేరే వాళ్ళకి ఇచ్చుంటే ఇంకా బాగుండేది. వేరే వాళ్ళకి ఇచ్చుంటే, ఎందుకంటే కొంచెం బర్డెన్ అనేది తగ్గేది, మనోడికి ఫ్రీగా ఉండేవాడు. డాన్స్ లో కానీ ఇంకేదైనా చేసే విషయంలో కానీ ఇంకా బాగా ఈజీగా చేసేవాడు. మొత్తానికి అయితే ఒక ప్రాంక్ స్టార్, హంటింగ్ స్టార్ గా వచ్చేసి ఈ రోజు రికార్డ్ లో మంచి తన రికార్డుకు ఒక స్టెప్ ఎగిరేసుకున్నాడు. మంచి సినిమా పడ్డది. చాప్టర్ 2 కూడా రాబోతుంది. ఈ సినిమా తర్వాత ఏమన్నా అవకాశాలు వచ్చేసి డైరెక్టర్ల ద్వారా ఏమన్నా అవకాశాలు వస్తాయా? కొత్తగా డైరెక్షన్ లోకి రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అవకాశాలు ఇస్తారు. ఎందుకంటే తనలో ఉన్న కొంచెం ఫైర్ అనేది ఉన్నది. ఆ ఫైర్ ని ప్రాంక్ స్టార్ లాగా ప్రాంక్ వీడియోలు చేసుకుంటూ చూపించలేరు కదా. సినిమాల్లో అయితే ఒక హై లెవెల్ లో చూపించవచ్చు. సో కొత్తగా డైరెక్షన్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా శ్రీకాంత్ రెడ్డి పనికి వస్తాడు. కొంచెం ఫ్లెక్సిబిలిటీ చేయాలని, ఎందుకంటే డాన్స్ లో ఫ్రీగా డాన్స్ లేకపోయింది కానీ కొంచెం ఫ్లెక్సిబిలిటీ చేస్తే డాన్స్ కానుకుంటే డాన్స్ చేసేసుకోవచ్చు. ఫైట్లలో మా సినిమాల వాళ్ళకైతే పక్కా పనికి వచ్చేస్తాడు.